హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఏలియన్ ఎర్త్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. నాకు ఈ సిరీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. అండ్ ట్రైలర్ చూస్తుంటే సిరీస్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ సిరీస్ ఆగస్టు 12న డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ కంటెంట్ పరంగా పర్లేదు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే కలెక్షన్స్ దగ్గర కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత సూపర్ మ్యాన్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఆ రెండు మూవీస్ కి హైప్ మాత్రం మామూలుగా లేదు. సో ఆ రెండు మూవీస్ వల్ల ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే ఏలియన్ రోములస్ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీక్వెల్ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2026 ఎండింగ్ కానీ లేదా 2027 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే హీమ్యాన్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది కదా. ఈ మూవీ నుంచి హీమ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ హీమ్యాన్ లైవ్ యాక్షన్ మూవీలో నికోలస్ గాల్జిన్ అనే ఒక యాక్టర్ హీమ్యాన్ గా నడుస్తున్నాడు. అండ్ ఈ మూవీ జూన్ 5, 2026 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 3 లో బెల్లా రామ్సీ కాకుండా క్యాట్లిన్ డెవర్ మెయిన్ లీడ్ గా నటించబోతుందంట. ఎందుకంటే సీజన్ 3 యొక్క ప్రైమరీ ఫోకస్ వచ్చేసి యాబీ క్యారెక్టర్ యొక్క స్టోరీ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. సో అందుకే ఈ సీజన్ 3 లో యాబీ క్యారెక్టర్ ప్లే చేస్తున్న క్యాట్లిన్ డెవర్ మెయిన్ లీడ్ గా నటించబోతుందంట. అండ్ ఇది కూడా ఒక రకంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెల్లా రామ్సీ మీద ఆన్లైన్ లో మస్తు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఎందుకంటే బెల్లా రామ్సీ లుక్స్ అనేవి గేమ్ లో ఉండే క్యారెక్టర్ కి కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ బెల్లా రామ్సీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కంటే వీడియో గేమ్ లో ఎల్లీ క్యారెక్టరే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అని చెప్పి కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అండ్ ఎల్లీ క్యారెక్టర్ యొక్క లుక్స్ మ్యాచ్ అవుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొంతమంది కాస్ప్లే యాక్టర్స్ ఉన్నారు. సో ఈ బెల్లా రామ్సీకి బదులుగా వాళ్ళలో ఎవరైనా తీసుకుంటే బాగుండేది అని ఇలా రకరకాలుగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. అండ్ మేకర్స్ కూడా ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 ని ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తున్నారంట. సో మేబీ అందుకే ఇప్పుడు సీజన్ 3 లో యాబీ క్యారెక్టర్ ని మెయిన్ లీడ్ గా పెట్టారనుకుంటా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ యానిమేటెడ్ మూవీ తీయడానికి 165 మిలియన్ బడ్జెట్ అయిందంట. కానీ ఈ మూవీ యొక్క లైవ్ యాక్షన్ రీమేక్ కి మాత్రం కేవలం 150 మిలియన్ మాత్రమే బడ్జెట్ పెట్టారంట. అయినా కూడా ఈ మూవీకి చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీ ఆడియన్స్ కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ లైవ్ యాక్షన్ మూవీ ఓపెనింగ్ వీకెండ్ లోనే 197.8 మిలియన్ వరకు కలెక్ట్ చేసిందంట. అండ్ నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేసి ఉండవచ్చు. అండ్ ప్రాబబ్లీ మేఘన్ 2.0 జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీస్ రిలీజ్ అయ్యే లోపు ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోతుంది కూడా. అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ యానిమేటెడ్ సీక్వెల్ ఉంది కదా, దాన్ని కూడా లైవ్ యాక్షన్ రీమేక్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫార్మర్స్ 1 అనే యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది కదా. ఆ మూవీ థియేటర్స్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేయలేదు. దానికి 75 మిలియన్ బడ్జెట్ పెడితే కేవలం 129 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఆ మూవీకి రివ్యూస్ అండ్ రేటింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అయినా కూడా ఆ మూవీ మంచిగా పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఆ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ రన్ చూసిన తర్వాత పారమౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఆ మూవీకి ఎటువంటి సీక్వెల్ ప్లాన్ చేయలేదు అని ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాష్ కోన్లీ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ లో ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీకి సీక్వెల్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఆ మూవీ జిఐ జో మూవీస్ తో క్రాస్ ఓవర్ అవబోతుందంట. మరి అది పాత జిఐ జో మూవీస్ తో క్రాస్ ఓవర్ అవుతుందా లేదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా జిఐ జో మూవీస్ తీస్తారా అనేది ఫ్యూచర్ లో మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే మోవానా 3 యానిమేటెడ్ మూవీ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉందని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు మోవానా లైవ్ యాక్షన్ మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీలో డ్వైన్ జాన్సన్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నాడు. అండ్ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందంట. అండ్ ఆ మూవీ జూలై 10, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే రీసెంట్లీ బాక్స్ ఆఫీస్ ఫోర్కాస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ మూవీకి దాదాపు 300 మిలియన్ వరకు లాస్ రాబోతుందంట. అండ్ ఈ మూవీకి 400 మిలియన్ వరకు బడ్జెట్ పెట్టారంట. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే 800 నుంచి 900 మిలియన్ వరకు కలెక్ట్ చేయాలంట. కానీ ఈ మూవీ యొక్క థియేట్రికల్ రన్ 600 మిలియన్ దగ్గర ఆగిపోతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ అయితే లీలో అండ్ స్టిచ్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, బ్యాలెరినా ఈ మూవీస్ అనేవి వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఏమో మేఘన్ 2.0 అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీస్ ఉన్నాయి. సో మాక్సిమం ఈ మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం కొంచెం కష్టమని అనిపిస్తుంది. అండ్ ఇది ప్యూర్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. మూవీ టీం కూడా ఒక మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అండ్ టామ్ క్రూజ్ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఆయన కష్టానికి మంచి ఫలితం రాకుండా పోయింది అని చెప్పి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ జేమ్స్ గన్ ఎంటర్టైన్మెంట్ వీక్లీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో డీసీయూకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ ఒక రకంగా స్టార్ట్ అయిపోయింది. కానీ అది స్ట్రైట్ అప్ సీక్వెల్ కాదా అనేది నేను చెప్పకూడదు అని రీసెంట్లీ ఆ ఇంటర్వ్యూలో జేమ్స్ గన్ చెప్పుకొచ్చారు. సో సూపర్ మ్యాన్ 2 మూవీ ఒక స్పిరిచువల్ సీక్వెల్ లాగా ఉండొచ్చు. అందులో
వేరే సూపర్ హీరో క్యారెక్టర్స్ కూడా కనిపించవచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత వండర్ ఉమెన్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉందని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అనేది జేమ్స్ గన్ ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఆన్లైన్ లో వస్తున్న ఫ్యాన్ కాస్టింగ్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వండర్ ఉమెన్ క్యారెక్టర్ కోసం అడ్రియా అర్జోనా, అలెగ్జాండర్ దదారియో, అనా ది ఆర్మాస్, మెలిసా బెరెరా ఈ నలుగురులో ఎవరో ఒక యాక్టర్స్ ని ఈ వండర్ ఉమెన్ క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ కొన్ని ఫ్యాన్ కాస్టింగ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ జేమ్స్ గన్ నుంచి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో చూడాలి మరి ఈ వండర్ ఉమెన్ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారో. ఆ తర్వాత జేమ్స్ గన్ డీసీయూలో జస్టిస్ లీగ్ టీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్లానింగ్స్ అనేవి ఉన్నాయని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. కానీ అది ఇప్పట్లో జరగదు, దానికి కొంచెం టైం పట్టొచ్చు. ఆ తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ కూడా స్టిల్ హ్యాపెనింగ్, అది కన్ఫర్మ్ గా వస్తుంది అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జేమ్స్ గన్ డీసీయూలో ఉండే బ్యాట్మెన్ ఫన్నీ అండ్ క్యాంపీగా కాకుండా చాలా సీరియస్ గా ఉంటాడు అని చెప్పి రీసెంట్లీ జేమ్స్ గన్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అండ్ పర్సనల్లీ జేమ్స్ గన్ కి బ్యాట్మెన్ ని ఫన్నీ అండ్ క్యాంపీగా చూపించే ఉద్దేశం అయితే లేదంట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాట్మెన్ లాంటి ఒక డార్కర్ క్యారెక్టర్ ని ఫన్నీగా చూపిస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. సో బ్యాట్మెన్ విషయంలో జేమ్స్ గన్ మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపిస్తుంది. అండ్ ఇవి రీసెంట్లీ జేమ్స్ గన్ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత న్యూస్ ఏంటంటే రీసెంట్లీ ఒక డీసీ ఫ్యాన్ థ్రెడ్స్ యాప్ లో జేమ్స్ గన్ కి ఒక పోస్ట్ ట్యాగ్ చేశాడు. అండ్ అందులో రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ జేమ్స్ గన్ డీసీయూలోకి ఎంటర్ అవబోతున్నాడు అని చెప్పి ఉంది. అండ్ జేమ్స్ గన్ దానికి రిప్లై ఇస్తూ ఆల్ అవుట్ సిమ్స్ టు బి పుషింగ్ ఇట్ అని రిప్లై ఇచ్చాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ తన డీసీయూలో ఉండడు అని చెప్పాడు. అండ్ ఇది పాసిబుల్ కాదు కూడా, ఎందుకంటే ద బ్యాట్మెన్ మూవీలో బ్రూస్ వెయిన్ బ్యాట్మెన్ గా మారి జస్ట్ 2 years మాత్రమే అవుతుంది. కానీ జేమ్స్ గన్ డీసీయూలో రాబోతున్న బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీలో బ్యాట్మెన్ ఫాదర్ గా కనిపించబోతున్నాడు. అండ్ కంటిన్యూటీలో బ్యాట్మెన్ కి ఒక ఎస్టాబ్లిష్డ్ బ్యాట్ ఫ్యామిలీ కూడా ఉండబోతుందంట. సో ప్రాబబ్లీ జేమ్స్ గన్ యూనివర్స్ లో ఉండే బ్యాట్మెన్ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్, అంటే ఒక 40 to 50 years మధ్యలో ఉండొచ్చు. అండ్ ఈ విధంగా చూసుకుంటే రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ ఈ యూనివర్స్ కి అంతగా సెట్ కాడు. సో రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ కి సంబంధించిన యూనివర్స్ ని సెపరేట్ గా ఉంచడమే మంచిదని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రీసెంట్లీ ద ర్యాప్ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డబ్ల్యూబీ స్టూడియోస్ యొక్క ఎగ్జిక్యూటివ్స్ 2022లో హెన్రీ కేవిల్ యొక్క మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీని డెవలప్మెంట్ లోకి తీసుకొద్దామని ప్లాన్ చేశారంట. అండ్ ఈ మ్యాన్ ఆఫ్ స్టీల్ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన మైకెల్ బేని తీసుకుందామని కూడా ప్లాన్ చేశారంట. కానీ అదే సంవత్సరం జేమ్స్ గన్ డీసీయూకి హెడ్ అయిన తర్వాత ఈ మ్యాన్ ఆఫ్ స్టీల్ సీక్వెల్ మూవీ యొక్క డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారంట. ఆ తర్వాత జేమ్స్ గన్ ఈ డీసీయూని రీబూట్ చేసి కొత్త యూనివర్స్ స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు జేమ్స్ గన్ డీసీయూ నుంచి సూపర్ మ్యాన్ మూవీ కూడా రాబోతుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? జేమ్స్ గన్ ఈ డీసీయూని రీబూట్ చేసి మంచి పని చేశాడా, లేదా హెన్రీ కేవిల్ యొక్క మ్యాన్ ఆఫ్ స్టీల్ సీక్వెల్ మూవీ వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి రీసెంట్లీ వచ్చిన కొన్ని డీసీ అప్డేట్స్ అనమాట. ఆ తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మార్వెల్ నుంచి ఐరన్ హార్ట్ సిరీస్ కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ లో ఐరన్ హార్ట్ క్యారెక్టర్ మ్యాజిక్ అండ్ టెక్నాలజీని కంబైన్ చేసి ఒక పవర్ఫుల్ సూట్ తయారు చేసుకుని ఐరన్ మ్యాన్ కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా మారుతుందంట. అండ్ ఈ ఐరన్ హార్ట్ క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కూడా కనిపించబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సిరీస్ గురించి ఇన్ని అప్డేట్లు వస్తున్నా కూడా ఈ సిరీస్ మీద మాత్రం రవ్వంతా కూడా హైప్ జనరేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సిరీస్ ఎప్పుడో 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది, కానీ డిలే చేసుకుంటూ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కి కూడా ఈ క్యారెక్టర్ పెద్దగా నచ్చలేదు. సో అందుకే ఈ సిరీస్ ని అసలు పట్టించుకోవట్లేదు. సో చూడాలి మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ సిరీస్ June 24న హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే థార్ లవ్ అండ్ థండర్ మూవీలో హెర్క్యులీస్ క్యారెక్టర్ కనిపించాడు కదా. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఒక సోలో మూవీ డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ డానియల్ ఆర్పిక నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ మంత్ లో మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ అనే ఒక సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ లో మార్క్ రఫెలో, బ్రూస్ బ్యానర్ అండ్ హల్క్ క్యారెక్టర్స్ అనేవి కనిపించబోతున్నారంట. ఎందుకంటే ఈ వండర్ మ్యాన్ సిరీస్ లో హాలీవుడ్ లోని ఒక ల్యాబ్ లో అయానిక్ రేడియేషన్ రిలీజ్ అవుతూ ఉంటుందంట. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రూస్ బ్యానర్ సైమన్ విలియమ్స్ తో, అదే వండర్ మ్యాన్ తో టీమప్ అవుతాడంట. అండ్ ఈ విధంగా ఈ వండర్ మ్యాన్ సిరీస్ లో బ్రూస్ బ్యానర్ హల్క్ క్యామియో ఉంటుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి వస్తున్న రిపోర్ట్స్ అనేవి నిజమా అబద్ధమా అనేది సిరీస్ రిలీజ్ టైంలోనే మనకు తెలుస్తుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి మిడ్ నైట్ సన్స్ కి సంబంధించిన అప్డేట్ అనమాట. ప్రీవియస్లీ ఈ మిడ్ నైట్ సన్స్ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ మల్టీవర్స్ సాగాలో ఈ మిడ్ నైట్ సన్స్ మూవీ సరిగ్గా ఫిట్ అవడం లేదు. అండ్ ప్రీవియస్లీ బ్లేడ్ మూవీ కూడా చాలా సార్లు డిలే అవుతూ వచ్చింది. సో దానివల్ల ఈ మిడ్ నైట్ సన్స్ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది హోల్డ్ చేసి పెట్టారంట. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేశారంట. అండ్ ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ కి లీడర్ గా గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు అని రీసెంట్లీ డానియల్ ఆర్పిక నుంచి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అండ్ రీసెంట్లీ కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సూపర్ న్యాచురల్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ అనేవి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించారంట. లైక్ మూన్ నైట్ క్యారెక్టర్ కావచ్చు, వేర్ వుల్ఫ్ క్యారెక్టర్ కావచ్చు, స్వామ్ థింగ్, ఎల్సా బ్లడ్ స్టోన్, అగాదా, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అనేవి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించారంట. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అనేవి కొంచెం సూపర్
సూపర్ న్యాచురల్ సైడ్ ఉంటాయన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ ని నెక్స్ట్ సాగాలో యూస్ చేసుకుంటారంట. అండ్ ఈ మిడ్ నైట్ సన్స్ మూవీ కూడా సీక్రెట్ వార్స్ తర్వాత రిలీజ్ అవుతుందని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మిడ్ నైట్ సన్స్ కి సంబంధించి మార్వెల్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.